హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజిత. ఈరోజు మన రెసిపీ మార్చిన కారం రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలు, పెద్దలు, బాలింతలు, ముసలి వాళ్ళు తప్పకుండా తినవలసిన ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ పొడి ఇడ్లీలోకి, టిఫిన్స్లకి, దోశలోకి అన్నిట్లోకి సెట్ అవుతుంది. కావలసిన పదార్థాలు 250 గ్రామ్స్ ఎండుమిర్చి, 1 కప్పు కరివేపాకు, ఒక 50 గ్రాముల శనగపప్పు, 50 గ్రాముల మినపప్పు, ఒక 50 గ్రాముల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం శొంఠి, ఎల్లిపాయలు ఒక 100 గ్రామ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మట్టి పాత్ర పెట్టుకొని మిరపకాయలని వేయించుకుందాం. కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్ పెట్టి వేయించుకుందాము. ఈ నల్లకారం చేయడానికి కాస్ట్ ఐరన్ కానీ మట్టి పాత్ర కానీ అయితే మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. మిరపకాయలు హై ఫ్లేమ్లో పెట్టి వేయింపితే మాడిపోయి ఘాటు ఎక్కువగా వచ్చేసి మనము రెసిపీని పర్ఫెక్ట్గా చేయలేము. చిన్న మంటలో పెట్టి నల్లగా మాడేదాకా వేయించుకుందాము. మిరపకాయలు నల్లగా మాడితేనే ఈ రెసిపీ అనేది ఫ్లేవర్ మంచిగా వస్తుంది. స్మోకీ ఫ్లేవర్ తోటి ఉంటుంది. మిరపకాయలు మంచిగా వేగినాక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మళ్ళీ అదే పాత్రలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేయించుకుందాం. ఇప్పుడు మెంతులు వేగినాక మినప్పప్పు, శనగపప్పును కూడా వేసి మంచిగా దూరగా వేయించుకుందాం. ఈ రెసిపీ బాలింతలకి చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఒక్క శనగపప్పు నొక్కడాన్ని పక్కకు పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ మొత్తం ఒకటే. ఖచ్చితంగా వాళ్ళు తినవలసిన రెసిపీ. ఇవి ఎర్రగా వేగినాక ఇందులోనే 50 గ్రాముల ధనియాలు వేసుకుందాం. మంచిగా ఎర్రగా వేయించుకుందాం. అన్నీ స్లో ఫ్లేమ్లోనే వేయించుకో. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలు, కొంచెం శొంఠి వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకుందాం. ఈ మార్చిన కారం జలుబు, దగ్గు, రొంప ఉన్న వాళ్ళకి ఒక ముద్ద అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే జలుబు అన్నీ మాయం. ఇప్పుడు ధనియాలు అవన్నీ పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ కరివేపాకుని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాము. మంచిగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు వీటన్నింటిని పక్కకు తీసుకొని చల్లారనిద్దాం. అన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారినాక మంచిగా పొడి కొట్టుకుందాం. పొడి చూపిస్తాను. నేను డెలివరీ అయినప్పుడు మా అమ్మమ్మ బాలింత పథ్యం చేపించినప్పుడు ఈ నల్ల కారం అంటారు కదా, ఈ మార్చిన కారాన్ని తెలంగాణ భాషలో మార్చిన కారం ఇది మా అమ్మమ్మ చేసి పెట్టేవారు. దీనికోసం ఇప్పుడు మనం మిక్సీ చేస్తున్నాం కదా, అందులో 200 గ్రాముల ఉప్పు వేసి మంచిగా మిక్సీ చేసుకుందాం. కొంచెం కొంచెంగా వేస్తూ మంచి పౌడర్ చేసుకుందాం. అప్పటి జనరేషన్ అంత హెల్తీగా ఉన్నారంటే ఇలాంటి రెసిపీస్ తిన్నారు కాబట్టే వాళ్ళంతా గట్టిగా ఉన్నారు. ఎల్లిపాయలని మొత్తం పౌడర్ నలిగినాక వేసుకుంటే మంచిగా కచ్చపచ్చగా ఉండి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మార్చిన కారం రెసిపీ అథెంటిక్ రెసిపీ. దీంట్లో మనం చింతపండు వాడట్లేదు. చింతపండు వాడితే అది మార్చిన కారం కానే కాదు. ఇది మనం ఒరిజినల్ మార్చిన కారం రెసిపీ. మంచిగా మిక్సీ కొంచెం కొంచెంగా మిక్సీ పడుతూ మంచిగా తయారు చేసుకున్నాము. మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మంచి గుమగుమలాడే మార్చిన కారం రెసిపీ తయారైంది. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.